సంజయ్ గారు గుడ్ మార్నింగ్. సో కోటేశ్వరరావు గారు ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాము. అప్పుల శ్వేతపత్రం, ఆస్తుల శ్వేతపత్రం, ఈ రెండిట్లో మీకు కనిపించినటువంటి కీలకమైన అంశాలు లేకుంటే మర్చిపోయిన అంశాలు, లెక్కల్లో తేడాలు, ఇవన్నీ మీ అబ్జర్వేషన్లో ఏం తేలాయండి? ఇప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళు చూపించారు. అంకెలతోటి ఎలా అయినా ఆడుకోవచ్చు. ఇది ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు లేకపోతే కేటీఆర్ కనుగొన్నటువంటి కొత్త క్రీడ కాదు. గతంలోనే అనేక మంది అంకెలతో ఆడుకొని ఏ విధమైనటువంటి భాష ఎట్లా చెప్పుకోవాలో చెప్పారు. అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, మన కేటీఆర్ వాదిస్తున్నది ఏమిటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మాత్రమే అప్పులుగా పరిగణించాలి అని చెప్తున్నారు శ్వేతపత్రంలో. అది 3,17,000 కోట్లు అని. సరే, శ్వేతపత్రంలో ఆ సంఖ్య ఎక్కువగా ఉన్నది, ఈ సంవత్సరానికి కూడా కలుపుకొని అనేటువంటి ఒక అంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయం కేటీఆర్ గారికి తెలీదా? తెలుసు. ఎట్లా ఏం చేసింది అంటే ప్రభుత్వ రుణంతో పాటు ప్రభుత్వం హామీగా ఇచ్చినటువంటి రుణాలు, ఇతర రుణాలను కూడా FRBM యాక్ట్ పరిమితి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి మొత్తంగా కలిపి లెక్క వేయాలి. ఆ లెక్క వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోగలిగినటువంటి రుణ పరిమితి అర్హతను కుదించింది. దాదాపు 52-53 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటే మీకు అంత అప్పు లేదు, గతంలోనే మీరు అదనంగా అప్పులు చేశారు కనుక అది 38,000 కోట్లకు ఎంతకో కుదిస్తూ కేంద్ర ప్రభుత్వము RBI ఆదేశాలు జారీ చేశాయి. ఆ వాస్తవాన్ని బయట పెట్టాలి కదా. కేటీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ వాస్తవాన్ని బయట పెట్టాలి. మరి అట్లా ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేసింది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చేస్తే మరి కేంద్ర ప్రభుత్వం మీద చట్టపరమైనటువంటి చర్యలకి ఎందుకని బీఆర్ఎస్ ప్రభుత్వం దిగలేదనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని అంకెలతోటి ఎట్లయినా ఆడుకోవచ్చు. ఇంకొకటి ప్రధానమైనటువంటి ఏంటంటే 50 లక్షల కోట్ల పైన మేము ఆస్తులను సృష్టించామని చెప్పారు. పెట్టుబడి పెట్టిందంట, ఆస్తుల సృష్టి ఎంత అంటే ఒకరు 13 మొత్తం బడ్జెట్ పెట్టినా గానీ 50 లక్షల కోట్లు లేదు. ఏది 10 సంవత్సరాల బడ్జెట్ పెట్టినా గానీ మరి 50 లక్షల కోట్ల ఆస్తి ఎట్లా వస్తుంది? అదేమన్నా మంత్రదండమా లేకపోతే ఇంకోట? అందుకని ఇవన్నీ కూడా ఆస్తి అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఎప్పుడు ఆస్తి, ఎప్పుడు సృష్టించినటువంటి ఆస్తి, దాని వాల్యూలు, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే ఒక అంకెల గారడి లేకపోతే జనానికి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి తప్ప మరొకటి కాదు. అందువలన బీఆర్ఎస్ పాలకులకి అంటే మాజీ పాలకులకి చిత్తశుద్ధి కనుక ఉండేట్లయితే ఇలాంటి అంకెల గారడీలతోటి జనాన్ని గతంలో మభ్యపెట్టారు, ఇప్పుడు మరొక రూపంలో మభ్యపెడుతున్నారనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సో సంజయ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది అనేది శ్వేతపత్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. బట్ కేటీఆర్ మాత్రం ఒక మాట క్లియర్గా చెప్తున్నారు, మేం చేసిన అప్పులు 3.17 లక్షల కోట్లు మాత్రమే అనేది కేటీఆర్ చెప్పిన మాట. ఎందుకని ఆల్మోస్ట్ ఒక డబుల్ ఎక్కువ చేసి మీరు చెప్పారు? ఇప్పుడు ఒకటమ్మా, డబల్ చేసి చెప్పడానికి అంటే ఇదేమన్నా సొంత వాళ్ళ పర్సనల్ గా చెప్తున్నారా? ఇప్పుడు అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారమే కదా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, సీఎం గారు చెప్పారు. వాళ్ళకి ఆ మాత్రం కూడా లేకపోతే ఎట్లమ్మా? ఇప్పుడు గతంలో కూడా విద్యుత్ దాంట్లో ఎలాంటి బకాయిలు లేవు, విద్యుత్ లేదని చెప్పింది. మరి 85,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా మరి బకాయిలు? మరి అవి ఎందుకు చూపించలేదమ్మా? వాళ్ళు కూడా ఒకటి చెప్పాలి కదా, దీంట్లో మేము ఇంత అప్పు చేసాం దీని గురించి అని క్లియర్ గా చేసాము. రేవంత్ రెడ్డి గారు లేకపోతే మంత్రులు కూర్చొని అప్పటిదప్పుడు ఏదో శ్వేతపత్రం తయారు చేసి రిలీజ్ చేయలేదు కదమ్మా. ఇదంతా ఒక డేటా నుంచే సేకరించే కదా మీ ముందు పెట్టారు. అబద్ధాలు ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాస్తవానికి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి అబద్ధాలు ఆడారో, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత అబద్ధాలే. ఇట్లా మాటల గారతోని జనాలను మభ్యపెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు తప్ప ఇది సరైన పద్ధతి కాదమ్మా. ఏంటంటే ఒకవేళ చేస్తే మేము చేసాం దీనికోసం మేము కూడా వాడుకోలేదు అనేది ప్రజలకి జవాబుదారీగా ఉండాలి తప్ప మీరు ఇష్టానుసారంగా మేము ఇంతనే చేసినా మేము అంతే చేయలేదంటే మీకు గతంలో 5 లక్షల కోట్లు అంటే ఇప్పుడు 6 లక్షల చిల్లర దాటింది అంటే అది మనం ఇది ఒక్కటే అర్థం చేసుకోలేదు తెలంగాణ ప్రజలు. ఇలా శ్వేతపత్రం ఒక్కటే విడుదల చేసి సంక్షేమ పథకాలను పక్కన పడేస్తున్నాం అనేది లేదు. శ్వేతపత్రం విడుదల చేస్తుంటాం, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. మీరు ఒక్కటే సంక్షేమ పథకాలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. వాళ్ళేదో ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది అనేది అది కరెక్ట్ గా ఎక్కడి నుంచి. అందుకే నిన్న కలెక్టర్ల సమావేశం కూడా అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు వేరే పనులు ఉన్నా కూడా వాయిదా వేసి
ఇమీడియట్ గా అందరినీ కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇదంతా డేటా అంతా కలెక్టర్ దగ్గర ఉంటది కాబట్టి వాళ్ళు ఇచ్చింది. అంటే ఇలా మీరు మీ అమాయంలో చేసిన కలెక్టర్లు తప్పు చేశారా, లేకపోతే మీ కింద ఉన్న అధికారులు తప్పు చేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. మరి మనం మనమే అదాల్సి వస్తుంది. అంటే మేమేదో ఊరికే, అంటే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయమ్మా? ఎలక్షన్ లేవు కదా. మేమేదో ఊరికే గారడి చేయడానికి అధికారంలోకి వచ్చినాము మేము. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలుగా తెలంగాణ మన యావత్ ప్రపంచం చూస్తుంది. ఈ రోజు ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత మన పాలన ఎలా ఉంటుంది అన్న దృక్పథంతో ముందుకెళ్తున్నప్పుడు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇక్కడ చేసిందే ఒప్పుకోవాలి, మేము దేనికి చేసినాం అనేది చెప్పాలి. మీరు ఇంతకు ముందు ఏ రకంగా ఉన్నారో మళ్ళీ కూడా అదే రకంగా ప్రతిపక్షంలో కూర్చొని కూడా అదే మాట్లాడుతున్నారంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ కలిసి వాత పెడతారు. మేము ఒక్కటైతే చెప్తాం, సంక్షేమ పథకాల విషయంలోనే కానీ దేని విషయంలోనే కానీ మేము ఎట్లా దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనే విషయంలో కూడా చాలా చిత్తచిత్తోని ప్రతి మంత్రి కూడా సమీక్ష సమావేశాలు దగ్గరుండి చేస్తా ఉన్నారు. ఓ దిక్కు సమీక్ష సమావేశాలు జరుపుతూ ఈ గతంలో చేసిన తప్పులు ఎట్లుందో ఆ తప్పులు మేము కూడా చేయకూడదు. నిజంగా మేము ఒకవేళ సంక్షేమ పథకాలు ఏదో పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్ననుకో, లేకపోతే కోట్లు ఉన్ననుకో, ఆ సంక్షేమ పథకాలు పోతే దాని వల్ల వృధా అయిపోతుంది. ఎందుకంటే మేము గతంలో చూసాము, ఇంద్రమ ఇండ్లు ఒక జిల్లా చూసాం. ఇంద్రమ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక 200 శాంక్షన్ అయితే మొత్తం బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరికి 2-3 ఇండ్లు ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకు పోయినాయి. అంటే అవి ఎట్లా డైవర్ట్ అవుతున్నాయేమో అది మనం ఆలోచించాలి. అందుకనే అలాంటివి డైవర్ట్ కాకూడదు. నిజంగా నిరుపేదలకు, నిజంగా బలహీనమైన వర్గాల వరకు ఆ సంక్షేమ పథకాలు అందాలంటే ఈ లెక్కలు అనేది కంపల్సరీ మనకు బయటికి రావాలి. మేము ఏదో రాగానే మేము వాళ్ళ మీద మేము పెత్తనం చెలాయిస్తున్నామని కాదు. వాళ్ళు చేసిన తప్పేంది, వాళ్ళు ఎందుకు చేసిరు, ఆ తప్పు మేము కూడా చేయకూడదు అనేది కలెక్టర్లకు కానీ కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కానీ సిబ్బంది కూడా మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. ఎవరు తప్పు చేసిండ్రు అని మేము చెప్పట్లేదు. తప్ప ఒప్ప ఎంత చేసిండ్రు, నిజంగా మేము ఇచ్చిన హామీలు ఎంత ఉన్నాయి, మరి దాన్ని ఏ రకంగా మేము ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిందేమో ఫస్ట్ 5 లక్షల కోట్లు ఏదో చూపించారు, ఇలా 3 లక్షలు అంటారు. ఆడ చూస్తే అంచనాలకు దగ్గర దాదాపు 7 లక్షల కోట్లకు దగ్గరలో మీరు చేసిన అప్పులు చూపిస్తున్నారు. మరి ఇవన్నీ ప్రజలకు తెలియద్దమ్మా? తెలవాలంటే మరి ఇప్పుడు మీరేమంటున్నారు, ప్రతిపక్షాలు ఏమంటున్నారు, ఈ అప్పులను చూపించేసి సంక్షేమ పథకాలు ఆపేస్తారేమో, వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయరేమంటే అది ఇప్పుడు ఉండదమ్మా. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాము. మీకు ఒక్కటి చెప్పదలుచుకున్నాము, మేము ఈ రోజు బలహీన వర్గాల కోసం పనిచేయడానికి వచ్చినాం తప్ప వీళ్ళు చేసిన దాచిపెట్టి వీళ్ళు చేసిన కుమ్మక్క కావడానికి లేదు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక బలహీన వర్గాల నుంచే వచ్చిండు కాబట్టి వాళ్ళ సంక్షేమ పథకాలు ఏంది, వాళ్ళ గురించి ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది తప్పకుండా ఆయనకు 100% ఆయనకు బాగా క్లారిటీగా తెలుసు. ఇవాళ ఉన్న మంత్రులు కూడా ఏ విషయంలో కానీ గత అనుభవం ఉంది వాళ్ళకు, అనుభవానికి అనుకూలంగానే వాళ్ళు ముందుకెళ్తారు తప్ప ఎవరికి తొత్తు పలకడానికి, ప్రజల కోసం పనిచేయడానికి ముందుకున్నాము, మేము చేస్తాము. మీరు ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 రోజులు అధికారంలోకి వచ్చి కాలేదు, మీరు మా మీద దాడి చేయడం అనేది ఎంతవరకు అమ్మా? మీ సలహాలు సూచనలు వాళ్ళు ఇవ్వాలి కదా, మనకు ఇవ్వాలి, టైం ఇవ్వాలి. మీరు ఏం చేసిండు అనేది ప్రజలకు మీకెందుకు బాధ? మీరు చేసిండ్రేంది, మీకోసం చేయలేదు అంటున్నారు కదా, మేమేం వాడుకోలేదు, మేమేం దొంగ పనులు చేయలేదు అని చెప్తున్నారు కదా. దొంగేంది లంగేంది ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి కదా. మీరెందుకు బాధపడుతున్నారు, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? మీకు ప్రజల కోసం చేసినప్పుడు ప్రజలకు అప్పు చేస్తామని చెప్పండి. కానీ మీరు ఏదో మేమేం అనక ముందుకే మీరే భుజాలు తడుకుంటే మేము దానికి ఏం సమాధానం చెప్తాను చెప్పండి అమ్మా. మాకు ప్రజల అధికారం ఎందుకు ఇచ్చారు? నిజంగా మంచి కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి పథకాలను అమలు పరుస్తుంది, మంచిగా ప్రజల కోసం ఆలోచిస్తుందని ఒక దాంతో కానీ ఈ కాలయాపన చేసి పాలనని పక్కన పడేయడానికి మేము ముందుకు రాలేదు. ఇలా ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా ఉండాలని సీఎం గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలలో స్ట్రాంగ్ గా ఉండాలి, మేము ఏదైనా చేసినా మీరు సరిదిద్దాలని. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు, నిధులు ఎందుకు మాకు ఇవ్వట్లేదు, నిధులు అది ఒకసారి ఆలోచించమని చెప్పారు. గతంలో ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ నాయకు సంబంధించి బీజేపీతో సఖత్తుతో కూర్చొని తెలంగాణకి ఇంత రావాలని చెప్పారా? వాళ్ళు ఢిల్లీకి పోయినప్పుడు ఎవరు పోతుండ్రు, ఎందుకు పోతుండ్రు అనే విషయం కూడా బయట పెట్టాయి. సొంతంగా పోతే మాకు సంబంధం లేదు. మీరు గవర్నమెంట్ నిధులు వాడుకొని అన్ని బుక్ చేసుకొని మంత్రులను తీసుకొని మీరు ఎంపీలను తీసుకొని మీరు ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియద్దమ్మా? ఎందుకు మీరు పెడుతున్నారు? అవునా కదా చెప్పండి అమ్మా. ఇలాంటివన్నీ పక్కన పెట్టకుండా ఇలా కిషన్ రెడ్డి గారు కాదు, మేము ఒకటే, కొండ సురేఖ గారు కూడా ఒకటే అసెంబ్లీలో చెప్పారు, మేము కేంద్రంతో కరెక్ట్ గా ఉంటాము, మేము వాళ్ళని బదలాం చేయం, మీరు బదలాం చేసిన మేము చెయ్యము, వాళ్ళ దగ్గరనే రావాల్సిన నిధులు మేము తీసుకొస్తాము తెలంగాణ ప్రజల కోసము. వాళ్ళతో సరే ఎలక్షన్స్ అయిపోయినాయి, అధికారం బీజేపీ ఉంది, ఏ పార్టీ నుండి వాళ్ళతో సఖ్యతతో ఉండాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్రపతులు సఖ్యతతో ఉంటేనే పాలన కరెక్ట్ గా నడుస్తుంది. అంతా మేమే రాజు కర్త క్రియ కన్నీ మేమే, మాకు ఎవరు లేడు మేమే అన్నట్టుగా ఉంటే ఇలా 5 లక్షలు
రేపు భవిష్యత్తులో 10 లక్షలు 20 లక్షల కోట్లు వస్తుంది. అదంతా ఎవరి మీద వేస్తామమ్మా? ప్రజల మీద వేస్తాం. కాబట్టి అలాంటి తప్పులు జరగకుండా ఒక మంచి పాలన అందించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు తప్ప ఎవరి మీద కక్షపూరితంగా చేసే పనులు అయితే కాదమ్మా. ఎస్ అండి.